2027 గోదావరి పుష్కరాలపై పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు కేవలం 3 నెలల ముందే పనులు చేపట్టామని, ఈసారి సుమారు ఏడాది ముందుగా పనులు ప్రారంభించి పక్కాగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. నిధుల అంచనాలపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అనుమతితో పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీల పరిధిలో చేపట్టాల్సిన పనులు, వాటికి అవసరమయ్యే నిధుల వివరాలతో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. ముందుగా రోడ్లు, డ్రైన్లతో పాటు తాగునీరు, పార్కుల పనులు చేపట్టాలని సూచించారు. త్వరలో పుష్కరాలకు సంబంధం ఉన్న అన్ని శాఖలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశానికి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, రాజమహేంద్రవరం కమిషనర్ రాహుల్ మీనా, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు బీజేపీ సిటీ, ఎంపీ, ఎమ్మెల్సీ కార్యాలయాల వద్ద సంబరాలు జరిపారు. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి విజయోత్సవాలు జరిపారు. కేక్ కట్ చేసి ఆనందంగా నృత్యాలు చేస్తూ తీన్మార్ డప్పులతో నృత్యాలు చేశారు. బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో దశాబ్దాల తర్వాత మళ్లీ కాషాయ జెండా ఎగిరిందని సంతోషం వ్యక్తం చేశారు. టీఎంసీ పాలనలో అనేక మంది బీజేపీ కార్యకర్తల ప్రాణాలు కోల్పోవడంతో పాటు అణచివేతకు గురయ్యారని, అయినా పట్టు విడవకుండా పశ్చిమ బెంగాల్లో గెలవాలన్న సంకల్పంతో పనిచేసి బీజేపీని గెలిపించారన్నారు. అస్సాంలో అభివృద్ధి చూసి అక్కడి ప్రజలు అధికారం కట్టబెట్టారు. 3 రాష్ట్రాల్లో గెలిపించిన కార్యకర్తల స్ఫూర్తిని సంకల్పంగా తీసుకుని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని మరింత శక్తివంతమైన పార్టీగా తయారు చేస్తామన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన ఒక పని మనిషి టీఎంసీ అభ్యర్థిపై విజయం సాధించడం సంచలనంగా మారింది. కవితా మాఝీ అనే మహిళ బీజేపీలో చేరకముందు ఇళ్లలో పనులు చేసుకుంటూ నెలకు 2,500 రూపాయలు సంపాదించేవారు. గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆమె హౌస్ గ్రామ్ నుంచి తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి మళ్లీ పోటీ చేసి 12,000కు పైగా మెజారిటీతో టీఎంసీ అభ్యర్థి శ్యామా ప్రసన్న లోహార్పై విజయం సాధించారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఈ నెల 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 18 రోజుల పాటు అమృతోత్సవం జరుపుకుంటోంది. ప్లాటినం జూబ్లీని పురస్కరించుకుని దేశ విదేశాల్లో పేరొందిన శాస్త్రీయ సంగీత విద్వాంసుల కచేరీలు నిర్వహిస్తున్నారు. కార్యనిర్వాహక కార్యదర్శి వి. భాస్కరరావు నేతృత్వంలో ప్లాటినం జూబ్లీ వేడుకలను విజయవంతం చేసేందుకు సమితి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.